హాయ్ ఫ్రెండ్స్! ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి మా పక్కూర్లో జాతర జరుగుద్దండి. అక్కడ అర్ధరాత్రి రాముల వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుద్ది. ఈ టెంపుల్‌కొచ్చేసి 400 ఇయర్స్ బ్యాక్ చరిత్ర అయితే ఉందండి. ఇక్కడ రాముల వారు స్వయంభువుగా వెలిచారు. సో, మనకిక్కడ కనిపిస్తున్న చింత చెట్టు కింద స్వయంగా ఆ సరస్వతి మాతే వాకిలి కూర్చారంట. ఈ పక్కనే ఉన్న కోనేటిలోని నీరు స్వామివారి పాదాలనైతే తాకుతాయన్నమాట. మనందరికీ తెలుసు కదండీ! చైత్రమాసంలో శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం జరుగుద్ది. సో, ఆ కళ్యాణానికి ముక్కోటి దేవతలు, అష్టదిక్కులు అందరొస్తారు. కానీ, ఒక చంద్రుడు మాత్రం రాలేకపోయాడనమాట. సో, అందుకని ఆ చంద్రుడు రాముల వారి దగ్గర మొరపెట్టుకున్నాడంట. స్వామి నీ కళ్యాణాన్ని అందరూ జూసారు. నేను చూడలేకపోయానని అంటే, అప్పుడు రాముల వారు నువ్వేం బాధపడకు. ప్రతి కార్తీక పౌర్ణమికి అర్ధరాత్రి నా కళ్యాణం జరుగుద్ది అని వరమిచ్చాడనమాట. సో, అందువల్ల మనకి తెలిసి ఒకటొచ్చేసి ఒంటిమిట్ట ఇట్లా కొన్ని దేవాలయాల్లోనే నైట్ చేస్తారనమాట రాముల వారి కళ్యాణం. సో, నాకు తెలిసి ఒంటిమిట్ట ఒకటి. సో, ఇప్పుడు ఇదండి. జాతర పక్కూర్లో అయినా మా ఊర్లో గూడా చాలా బాగా చేసుకుంటారండి. అందరూ ఆడపిల్లల్ని పిలుచుకుంటారు. పిండి వంటలు గూడా చేస్తారనమాట. ఇక నైట్ కళ్యాణానికి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. కానీ జాతరకు మాత్రం అందరెళ్తారండి. మా మ్యారేజ్ అయ్యి ఇక దగ్గర దగ్గర 4 ఇయర్స్ దాటినా ఒక్కసారి కూడా నాకు జాతర వెళ్దామంటే కుదరలేదండి. సో, ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఏదో ఒక అడ్డంకైతే వచ్చేసేదనమాట ఈ జాతర వద్దామంటే. సో, ఇన్ని సంవత్సరాలకి కుదిరిందనమాట లక్కీగా. ఇక్కడ టెంపుల్ దగ్గరికి రాగానే ఒకళ్ళు నామాలు పెడుతుంటే పెట్టించుకున్నామండి. సో, ఇక్కడ రామాలయంలో సీతారామ లక్ష్మణులే కాకుండా గోదాదేవి, రామానుజుల వారు కూడా ఉంటారండి. సో, ఇక్కడ టెంపుల్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంటది చాలా పాత కాలం నాటిదని. సో, ఈ సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి 2-3 ఇయర్స్ బ్యాకే ప్రతిష్ఠించారండి. సో, మా పెళ్ళైన కొత్తలో అయితే లేకుండే. గుడిలో నేను ఎక్కువగా వీడియోస్ అయితే షూట్ చేయలేదండి. సో, క్యూ లైన్ పెద్దగా ఉండే. ఇక అందుకని సో, బయట కొన్ని అలా వీడియోస్ అయితే షూట్ చేశాననమాట. సో, తర్వాత ప్రసాదాన్ని అయితే స్వీకరించి సో, ఇక స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో, మా చిన్నగాడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే వాడు జాతరలో వాచ్ కొనుక్కుంటా అని చెప్పాడండి. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతకి. ఏం కొనుక్కుంటావురా అంటే, సో, జస్ట్ ఇక్కడ బైక్ దిగామో లేదో వాచ్ కావాలని అలా బొంగమూత అయితే పెట్టేశాడనమాట. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పా కదండి కోనేరని. సో, బయట తామర పూలు అయితే చాలా బాగున్నాయండి. కానీ వీడియోలో అయితే అంత క్లారిటీగా రాలేదు. సో, ఈ చింత చెట్టు కిందే సరస్వతి మాత వాకిలి ఊడ్చారంట. ఇది అయ్యగారే చెప్పాడండి. 100 ఇయర్స్ బ్యాక్ ఏమో మనకి మేధస్సుకు సంబంధించిన పోటీస్ జరుగుతుంటాయి కదా! మనం ఓల్డ్ మూవీస్‌లో కూడా చూసే ఉంటాము. ఇట్లా పోటీలు జరగడం వల్ల వాళ్ళ రాజ్యాన్ని గెలిచిన వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అలా ఉంటది కదా! సో, అలాంటి సిచ్యువేషనే ఈ ఊర్లో వాళ్ళకి అయ్యగారికో ఏమో వస్తే ఆ అయ్యగారు పోటీకి వచ్చేది గొప్ప విద్వాంసుడు. సో, నేను వాళ్ళ ముందు నిలవలేను అని ఆ రాముల వారిని వేడుకున్నాడంట. సో, వేడుకుంటే కరెక్ట్‌గా వాళ్ళు పోటీకి వచ్చేవాళ్ళు ఉన్నారు కదండీ! సో, వాళ్ళొచ్చే టైంకి స్వయంగా ఆ సరస్వతి మాతే ఒక ఆడ మనిషి లెక్క వచ్చి చెట్టు కింద వాకిలి ఊడ్చుతుందంట. సో, వాళ్ళొచ్చి ఇక్కడ మీ ఊరు అయ్యగారు ఏరి సంథింగ్ అని అడిగారంట. అడిగితే ఎందుకు అని అంటే ఇట్లా పోటీ ఉంది. పోటీలో పాల్గొనడానికి వచ్చాను. ఏడి అని అంటే సో, మా ఊరి అయ్యగారు ఎందుకు నేనే పోటీలో పాల్గొంటా అని నన్నే క్వశ్చన్స్ అడగండి నేనే సమాధానాలు చెప్తానని అన్నదంట సరస్వతి మాత. వాళ్ళు అడిగేసరికి ఆ అమ్మవారు చెప్పే ఆన్సర్స్‌కి ఇక వాళ్ళు వెనకకి వెళ్ళిపోయారనమాట. అంటే వీళ్ళ ఊర్లో వాకిలి ఊడ్చి ఆమె ఇంత తెలివిగా ఉంటే ఈ ఊర్లో వాళ్ళు ఎంత తెలివిగా ఉంటారో అని వాళ్ళు అనుకొని ఇంక రిటర్న్ వెళ్ళిపోయారంటండి. సో, ఇదైతే నాకు అంత బాగా గుర్తులేదనమాట. దాని సారాంశం అయితే ఇది. నాకు అయ్యగారే చెప్పాడనమాట ఒకసారి టెంపుల్ అందరికీ చెప్తుంటే నేను విన్నాను. సో, అది ఇక్కడ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాననమాట. ఇక రిటర్న్‌లో వస్తూ మా చిన్నిగాడికైతే ఒక వాచ్ కొన్నాము. అండ్ అలాగే వాడికి యానిమల్స్‌ది ఒక చార్ట్ అండ్ ఫ్లవర్స్‌ది ఒక చార్ట్, ఒక బుక్ అయితే తీసుకొని సో, వస్తున్నామనమాట. సో, ఇక్కడ మండపం దగ్గరికి రాగానే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది అని మైక్‌లో చెప్పారనమాట. సో, అప్పుడే కంకణాలు కట్టడం కూడా అయిపోతుంది. బావ ఒక్కసారి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకొని వెళ్దామని నేను చెప్పాను. ఇంక మా బావ అన్నాడుగా సో, నువ్వు వెళ్ళు మేము వస్తామని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఇక నేను మండపం దగ్గరికి వెళ్ళేసరికి యజ్ఞోపవీతాలైతే
అది పూజ జరుగుతుందనమాట. సో తర్వాత దాన్ని ధరింపజేయడం అవన్నీ జరుగుతున్నాయి. సో నేనైతే కళ్యాణం చూస్తూ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో 15 మినిట్స్ అవుతుంది, ఇంకా మా బావ మా చిన్నగాడైతే రాలేదనమాట. సో నాకు ఒక పక్క గుంజుతుంది, మా బావ ఎక్కడ దిడతాడేమో అని భయం వేస్తుంది లోపల. ఇంకా సర్లే అట్లనే కళ్యాణం చూస్తూ ఉన్నాను. సో దగ్గర దగ్గర 20 మినిట్స్ అయిపోయినాయి, నేను చుట్టూ చూస్తున్నాను. సో ఇటు కళ్యాణం చూసుకుంటూ అటు ఒకసారి చుట్టూ గమనిస్తున్నాను. ఇక రాలేదు. ఆఖరికి అనుకున్నా, అయ్యో రంగనాథ స్వామి, అలా మా బావతో నాకు తిట్లు తప్పవా, అయ్యో నువ్వే నన్ను కాపాడయ్యా అని అనుకున్నాను. సో కొద్దిసేపటికి సత్రం వైపు చూస్తే అందులో కూర్చున్నాడు మా బావ మా చిన్నిగాడు. ఇక తర్వాత నాకు అమ్మాయి అనుకున్నానండి. సో మా బావ అన్నాడు, సైగ చేశాడు అక్కడి నుంచి, నువ్వు చూడు మేము ఇక్కడ కూర్చుంటామని సైగ చేశాడు అనమాట. ఇక నేను అలా కళ్యాణం అంతా అయిపోయిందాక చూసానమాట. చూసి తలంబ్రాలు ఇస్తారు కదండి, సో అవి తీసుకొని మా బావాల దగ్గరికి అయితే వచ్చేసాను. పండక్కి చుట్టాలు పిలుచుకుంటారు కదండి, ఇక నాన్ వెజ్ కూడా వండుకుంటారనమాట. ఇక అందుకని మా మామయ్య ఏమో నాటుకొని కోసుకొచ్చాడు, మా అత్తమ్మ బగారా రైస్ చేసింది. అండ్ మేము చుట్టాలను అయితే ఎవరిని పిలవలేదండి, పిండి వంటలు కూడా ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ గారెలు చేస్తాను అని అన్నది అత్తమ్మ. అండ్ మేము టెంపుల్కి వెళ్తున్నామని ఏం తిని వెళ్ళలేదనమాట. ఇక రాగానే బాగా ఆకలిస్తే ఇంకా బగారా రైస్లో కొంచెం మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని తినేసాను అనమాట. ఇది కార్తీక మాసం కదండి, రోజు దీపాలను వెలిగిస్తున్నా కదా, ఇక అందుకని ఈ రోజు కూడా దీపాలను అయితే వెలిగించాను. సో దీపాలను వెలిగించే టైంకి ఈవినింగ్ అయితే కరెంటు పోయిందనమాట. సో అప్పుడు నేను దీపాలు వెలిగించాగా, సో ఆ చీకట్లో సో ఈ దీపాలు అయితే చాలా బాగున్నాయి అనమాట. మామూలుగా కరెంట్ ఉన్నప్పుడు దీపాలు వెలిగించినా ఏం తేడా ఉండకపోయేది, కానీ కరెంట్ లేకపోయేసరికి ఈ దీపాల కాంతి అయితే చాలా బాగుందనమాట. సో ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఒకసారి కార్తీక దామోదరుడికి జై, ఓం నమ శివాయ. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.